వావ్, ఇలాంటి ఇల్లుంటే ఎలాంటి వాళ్ళకైనా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. ఇటువైపు ఇటువైపు ప్లీజ్ కమ్. రామ్, బాస్ రూమ్ ఎక్కడా? అప్పటి నుండి తీసుకెళ్తూనే ఉన్నావు. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడితే బాస్కి డిస్టర్బ్ అవదు. ఏం చెయ్యను, బై బర్త్డే. సారీ. ఇక నుండి అలవాటు చేసుకుంటాను. ఇక నుండి ఈ ఇంటి ఆచారాలు సంప్రదాయాలు అన్నీ నేను తెలుసుకోవాలి కదా. చిన్నబాబు గారు, చాలా ఇష్టంగా బియ్యం పాయసం కావాలని అడిగారు. తినకుండానే అలా వదిలేశారు ఎందుకు? బాస్కి ఏమైనా కావాలని చెప్తే నేనే చెప్పి పంపిస్తాను. ఇప్పుడైతే వద్దు. రండి, తీసుకెళ్తాను మిమ్మల్ని. రండి రండి రండి. రండి రండి, ఇటువైపు. బాస్ బాల్కనీలోనే ఉన్నట్టున్నారు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. నేను ఒక్కదాన్నే వెళ్ళనా? పాపం ఎదురు చూస్తున్నారు. జలుబు అయినట్టుంది, పాపం హెవీ జ్వరం. వెళ్ళి మాట్లాడండి. ప్రైవసీ ఇస్తున్నావా రామ్? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఏం ప్రైవసీ ఏంటో అశోక్. ఆల్ ది బెస్ట్ రా. సిద్ధయ్య. చిన్నబాబు గారు, ఒక్క నిమిషం. చెప్పండి చిన్నబాబు. అక్కడ బయట ఒకరు కూర్చున్నారు, సీత అని. తనకి ఏదైనా తీసుకెళ్ళివ్వండి. అలాగే చిన్నబాబు. సిద్ధయ్య, ఒక్క నిమిషం. తనకి కొంచెం మొహమాటం ఎక్కువ. తను వద్దు అన్నా మీరే ఫోర్స్ చేసి ఇవ్వండి. బియ్యం పాయసం ఉంది కదా, అది ఇవ్వనా? ఇవ్వండి ఇవ్వండి. థ్యాంక్ యూ సిద్ధయ్య. సీత రామ. ఏంట్రాజీ, ఆడపడుచు పిల్లలు అందరూ వస్తున్నారంట? ఏ గీత, బట్టలుతికే టెన్షన్ తప్పిందే. అవునా? అదేలాగే. శాంతక్కుంది కదా, బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసిస్తుంది. ఓహో, అలాగైతే మా ఇంటికి కూడా చుట్టాలు వస్తున్నారు. ఉతికిస్తారా? నువ్వు అడిగాక నాయి కూడా ఉతకను అంటే? గీత ఆంటీ, ఏంటి సిరి? మీ బట్టలు కూడా వాషింగ్ మిషన్ లో వేసుకోవచ్చు. అవునా? అలాగైతే మీ అమ్మమ్మని అడుగుతావా? నేను కూడా డబ్బులిస్తాను. ఉండు, ఇప్పుడు అడుగుస్తాను. అమ్మమ్మ, మనకి ఇంకొక పార్ట్నర్ దొరికారు. పార్ట్నరా? దేనికి? వాషింగ్ మిషన్ లో వేయడానికి. గీత ఆంటీ కూడా బట్టలు ఇస్తారంట. గీత ఆంటీకి నువ్వు చెప్పావా? లేదమ్మమ్మ, రాజీ ఆంటీ ఇంకా గీత ఆంటీ మాట్లాడుకుంటున్నారు. ఆంటీ అడిగింది, నువ్వు ఒకసారి వెళ్ళి బట్టలకి అమ్మమ్మని అడిగి వస్తావా అని. డబ్బులు ఇస్తేనే వేసేది. తాతయ్య, తను డబ్బులు ఇస్తుందంట. అలాగైతే సరే బంగారం, కానీ తను మన పార్ట్నర్ కాదు, మన కస్టమర్. కస్టమర్రా? తాతయ్య, తను మనకి డబ్బులు ఇస్తుంది కదా, అయినా ఆంటీని ఎందుకు మనం కస్టమర్ అంటున్నాము? హే, అది ఇంగ్లీష్ లో కస్టమర్. ఓ, ఆ గీత ఆంటీకి చెప్పు, ఒక రౌండ్ బట్టలు వేయడానికి 150 రూపాయలు అవుతాయి అని. ఓకే తాతయ్య.
గీత ఆంటీ, హా తల్లి. ఒక్క రౌండ్ బట్టలకి ఆ, 150 రూపాయలు. ఓకే ఓకే, నేనిప్పుడే వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. నువ్వు మీ అమ్మమ్మకి ఇచ్చేస్తావా? ఓకే. సరే ఉండు, తీసుకొస్తాను. మ్. తీసుకువెళ్ళు. ఇన్ని బట్టలా? హా, ఇందులో తెల్ల బట్టలున్నాయి, ఇందులో కలర్ బట్టలు ఉన్నాయి. రెండింటినీ సపరేట్ గా వేయమని మీ అమ్మమ్మతో చెప్పు, సరేనా? రెండింటిని ఒకేసారి వేస్తే ఏమవుతుంది ఆంటీ? ఒకేసారి వేస్తే తెల్ల బట్టలన్నీ కలర్ కలర్ అయిపోతాయి. హే, నవ్వింది చాలు గాని తీసుకువెళ్ళు. ఈ రెండింటినీ సపరేట్ గా వేయాలని మీ అమ్మమ్మకి చెప్పాలి, సరేనా? ఓకే ఆంటీ. తీసుకెళ్ళు. మ్. తాతయ్య, బట్టలు వచ్చాయి. అబ్బా, అయ్యోయ్యోయ్యోయ్యో, ఇంత బరువుని నువ్వు ఒక్కదానివే తీసుకొచ్చావా ఏంటి? తనే ఇచ్చిందమ్మమ్మ. దాని పొగరు చూడండి, ఇంత చిన్నపిల్లతో అంత బరువుని పంపించింది కదా. తనే వచ్చి అడిగుంటే తన ఆస్తి ఏమైనా కరిగిపోతుందా ఏంటి? పర్వాలేదమ్మమ్మ, పోన్లేండి. తాతయ్య, ఇందులో తెల్ల బట్టలున్నాయి. సపరేట్ గా వేయాలి. నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. సిద్ధయ్య, అమ్మా, అదేంటి పాయసం లోపల పెట్టకుండా బయటికి తీసుకెళ్తున్నారు? ఇంటికి వచ్చిన చుట్టాలకమ్మా. చుట్టాలా? ఎవరొచ్చారు? సీత అని ఆఫీస్ నుండి వచ్చారంటమ్మా. చిన్నబాబు వచ్చి చెప్పారు. ఓ, అప్పు చెప్పాడా? సరే, అలా అయితే తీసుకెళ్ళివ్వండి. ఆ, సీత వచ్చిందా? అందుకే ఈ పాయసం చేయించావా రామా? నీ అంతట నువ్వే చేయించావా, లేదంటే తన అర్హతకి తగ్గట్టు స్వీట్ అని నిర్ణయించావా? అమ్మగారు, తీసుకోండి. చిన్నబాబు గారు మీకిమ్మని చెప్పారు. బియ్యం పాయసం తీసుకోండి. లేదు, పర్వాలేదు, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇలాగే అంటారని చిన్నబాబు ముందే చెప్పారు. తీసుకోండి. మొహమాటం వద్దమ్మా, తీసుకోండమ్మా. మీరు తీసుకోలేదు అంటే తర్వాత నేను తిట్లు తినాల్సి వస్తుంది. తీసుకోండమ్మా. తీసుకోండి. ఎందుకు మొహమాట పడుతున్నారు? మ్యామ్, సిద్ధయ్య, అంత దూరం నుంచి మా ఇంటికొచ్చారు. అతిథుల్ని చూసుకోవడం మన ధర్మం కదా. ఇవ్వండి, నేనే ఇస్తాను. ఇవ్వండి సిద్ధయ్య, మీరు వెళ్ళండి. తీసుకోండి. ఇట్స్ ఓకే మ్యామ్. తీసుకోండి. టేస్ట్ చూడండి. మా ఇంటి పాయసం ఎలా ఉందో? మా ఇంటికి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చినా బిచ్చగాడొచ్చినా సరే మా దృష్టిలో అందరూ ఒకటే. భేదభావాలేం చూపించం. టేస్ట్ చూడండి. మీకు తెలుసా, నేనైతే ఏ ఎంప్లాయీని కూడా ఇంటి దాకా ఇంతవరకు ఫ్రీక్వెంట్గా చూడలేదు. మీరు మాత్రం నాకు కనిపిస్తూనే ఉన్నారు. మేడం, ఆఫీస్ పని మీద నేను వచ్చాను. ఓ,
ఆఫీస్ వర్క్ మీద. ఒక ఫైల్ని సార్కి చూపించాలి. సో వావ్, సచ్ అన్ ఒబీడియంట్ ఎంప్లాయ్. చూడండి, అందరూ మీలా ఉండాలి. ఫైల్ చూపించడానికి బాస్ ఇంటికే వచ్చారు. మీలాగా పనిచేసేవాళ్ళుంటే బాస్ ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోరు కదా. అవును, ఆఫీస్లో ఈరోజు యాక్టింగ్ బాస్ ఒకరున్నారు కదా, ఆయన చేతే ఫైల్ పంపించొచ్చు కదా. ఓ, బాస్కి పర్సనల్గా ఫైల్ ఇద్దామని అనుకున్నారా? లేదు, అలాంటిదేం లేదు మ్యామ్. ఆ ఫైల్ నా డిపార్ట్మెంట్ కాదు, నా కలీగ్ బాగా రిక్వెస్ట్ చేస్తే అందుకే వచ్చాను మ్యామ్. హౌ స్వీట్ సీత. ఫ్రెండ్ కోసం మీరు మీ టైంని వేస్ట్ చేసుకుని ఇంత దూరం వచ్చారా? రియల్లీ గ్రేట్. బాస్ ఇంటికి ఇలా పదే పదే రావటం కుదరదు కదా, మంచి రీజన్తోనే వచ్చారు. చూడండి, నేను మాట్లాడుతూనే నిలబడ్డాను. పాయసం చల్లారిపోతుంది. హ్యావ్ ఇట్. ఫీల్ కంఫర్టబుల్. థర్డ్ అంపైర్ ఫోన్ చేస్తున్నాడు, ఆగరా. నో బాల్ వేయలేదు కదా నువ్వు. హలో, ఏం జరుగుతోంది? భార్గవి, విపిఎల్. వాట్? దేశాయి ప్రీమియర్ లీగ్. నేను నిన్ను పంపించింది అందుకేనా? ఆహా, దేవుడు నిజంగా నిన్ను న్యాయానికే పంపించాడని నాకు తెలియలేదు భార్గవి. నా కర్మ. నీకు నచ్చింది చేసుకుని ఏదైనా చావు, కానీ అక్కడున్న ఎంప్లాయీస్ని ఇక్కడికెందుకు పంపించావు? ఏదైనా విషయం ఉంటే నువ్వింటికి రావాల్సింది. ఎవత్తెవత్తినో ఇంటికి పంపించావు. ఇక్కడికొచ్చి ఇంటి ముందు నిలబడింది. బాస్ని కలవాలంట. ఎందుకు పర్మిషన్ ఇచ్చావు? ఒంట్లో బాలేదంట, వెళ్ళి చూసొస్తానని జాలితో అడిగింది నన్ను. నాకు కరుణ పుట్టుకొచ్చింది, వెళ్ళిరామ్మా అన్నాను. తనే పర్మిషన్ అడిగిందా? అవును మరి. ఏయ్ సీత, రామ్ గురించి తెలుసుకోవాలని అంత ఆతృతగా ఉందా? నువ్వు వాడి వెంట పడ్డావా లేక వాడే నీ వెంట పడుతున్నాడా అనేది తేలుస్తాను. ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరూ లేనప్పుడు ఈ అమ్మమ్మ కథలు గుర్తొస్తాయి కదా నీకు? ప్లీజ్ అమ్మమ్మ, కథ చెప్పు ప్లీజ్. ఎక్కడ ఆపాను చెప్పు. అదే, రామ ఇంకా తన బ్రదర్స్ అందరూ కలిసి బాగుండేవాళ్ళు. రాముడి బ్రదర్స్ పేరేంటో చెప్పు. రామ ఇంకా లక్షణ. లక్షణ కాదు తల్లి, లక్ష్మణ. లక్ష్మణ అంటే దాని మీనింగ్ మంచి క్వాలిటీ అనే కదా సీతమ్మ చెప్పింది. మంచి క్వాలిటీయా? నీట్గా అన్ని పెట్టుకోవడమే మంచి అమ్మాయి లక్ష్మణ. భగవంతుడా, అది లక్ష్మణ. అమ్మమ్మ, ఫుల్ కన్ఫ్యూజన్. పోనీలే, రాముడి ఇంకా ఇద్దరు బ్రదర్స్ పేర్లు చెప్పు. భరతుడు ఇంకా శత్రుఘ్న. తనే తనే తనే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
ఆరోగ్యం జాగ్రత్త సార్. మీకు బాలేదంటే మాకు ఏదోలా ఉంది. మాకు అంటే నాకు. నో ఐఎమ్ ఫైన్. ఫైన్ అంటే ఆఫీస్కి రావాల్సింది కదా సార్. అది కొన్ని పనులు ఆఫీసులో చేసుకోలేం కదా, దానికోసం ఇంట్లో ఉన్నాను. ఆఫీస్లో చేయటం కుదరదా? అంటే వేరే ఎవరు నన్ను ఈ ప్రశ్న అడిగినా నేను ఆన్సర్ ఇచ్చేవాడిని కాదు. బట్ ఐ ట్రస్ట్ యూ. మీ మీద నమ్మకంతో చెప్తున్నాను. అది నేను లేనప్పుడు ఆఫీస్లో ఏం జరుగుతుందన్నది నేను తెలుసుకోవాలనుకున్నాను. దానికి మీరు హెల్ప్ చేస్తారా? సార్ మీరు నన్ను హెల్ప్ అడుగుతున్నారా? కుదరకపోతే ఇట్స్ ఓకే, ఫైన్. కుదురుతుంది సార్, పక్కా కుదురుతుంది. మీరడిగాక లేదు అని నేను అనగలనా? అలాగైతే ఆఫీస్లో ఏం జరుగుతుందో నాకు చెప్తారా? యాక్చువల్లీ వీఆర్ ఇంటూ సమ్ మిషన్. నేను బయలుదేరుతాను. యా. రండి రండి, త్వరగా రండి. రండి రండి, కమ్ ఫాస్ట్. కమ్ కమ్ కమ్, రండి రండి. ఏంటి, ఏమైంది? బాస్ కంటే నువ్వెక్కువ అర్జెంట్ చేస్తున్నావేంటి? అది బాస్ చెప్పారు కదా ఆఫీస్లో ఏదో పని చూసుకోమని, అందుకే. అది పని కాదు, నా మీద పెట్టుకున్న నమ్మకం. కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా. నీకసలు ఏమైందో ఏమో నాకు అర్థం కావడం లేదు. అది ఈ ఇంట్లో ఎవ్వరూ అంత గట్టిగా మాట్లాడరు కదా, అందుకే. రండి రండి రండి. సీతగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళింది తను? ఇల్లంతా తిరిగాను, తను ఎక్కడా లేదే. ఎక్కడికి వెళ్ళుంటుంది? హలో ప్రియా. ఏ సీత, ఎక్కడున్నావే? బాస్కి ఎలా ఉంది? తాను బానే ఉన్నారు, నువ్వెక్కడున్నావు? నేను వెళ్తున్నానే. వెళ్తున్నావా? సిరికి లేట్ అవుతుంది, తను వెయిట్ చేస్తూ ఉంటుంది, అందుకే వెళ్తున్నాను. సారీ. ఏం లేట్ అయింది? ఒక్క 5 నిమిషాలు కూడా ఆగలేవా నువ్వు? చెప్పాను కదా సిరి ఎదురు చూస్తూ ఉంటుందని. రేపు ఆఫీసులో కలుస్తాను. బాయ్. ఏమైంది, వెళ్ళిపోయారంటున్నా? దానికి ఏమైందో తెలియడం లేదు, వచ్చేటప్పుడే గొణుకుతూ వచ్చింది, నేనే బలవంతంగా తీసుకొచ్చాను. సరే ప్రియా, నీ కూడా లేట్ అవుతుంది అనుకుంటా, నువ్వు వెళ్ళు ప్రియా. నేను సీత గారితో మాట్లాడతానులే. ఓకే బాయ్. బాయ్ బాయ్ బాయ్. ప్రియా, నువ్వు వెళ్ళి మాట్లాడిరా, నేను ఇక్కడే ఉంటాను. తొందరగా రా, లేట్ చేయకు. అది అట్లీస్ట్ లోపలికైనా వచ్చి కూర్చోవచ్చుగా. లేదు, ఇట్స్ ఓకే, నేను ఇక్కడే ఉంటాను. అయ్యయ్యో, తను తినలేదు. చిన్నబాబు గారు, మీరు చెప్పారని సీతమ్మ గారికి తెచ్చిచ్చాను, కానీ తను తినలేదు. తను వెళ్ళిపోయిందనుకుంటా. చెప్పాను కదా తనకి మొహమాటం ఎక్కువ అని, అందుకే తిని ఉండదు. చిన్నబాబు గారు, ఒక మాట చెప్పనా? సీతమ్మ చాలా లక్షణంగా ఉంది. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ,
తెలుసానికైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. సిద్ధయ్య, నాకివ్వండి, నేను తింటాను. మీరు థ్యాంక్స్. రామా, సీత, పేరులోనే ఇంత కలుపుకుపోయే గుణం ఉంది, ఇంకా లక్షణాల్లో ఉండదా?